క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిటర్మైన్ వెదర్ 1, 2, 1, 3, 2, 4 ఈజ్ ఏ ఫంక్షన్ అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ 1, 2, 1, 3, 2, 4. కానీ మన ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? 1 ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ 1 అవుట్పుట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ని తీసుకున్నట్లయితే 1, 2, 1, 3 ఉంది. అంటే ఇక్కడ మన 1 ఇన్పుట్కి 2, 3 అవుట్పుట్ వచ్చింది. సో ఏ ఫంక్షన్ షుడ్ నాట్ అసైన్ 2 డిఫరెంట్ అవుట్పుట్ ఫర్ సేమ్ ఇన్పుట్. మనకి 1 అనేది రెండిట్లలో సేమ్ ఉంది, అంటే సేమ్ ఇన్పుట్కి 2 డిఫరెంట్ అవుట్పుట్స్ అనేటివి రావద్దు. కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్.